ఉంది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామనే ఒక సంకల్పంతో ఒక దీక్షతోనే ఆదర్శ గ్రామం ఆజుపల్లి కాబట్టి ఆజుపల్లిలో దర్శన్ గారి యొక్క కృషితోని అహోరాత్రులు కష్టపడ్డ దర్శన్ ఈ గ్రామంలో గతంలో ఎన్నో మోసాలు చేసి ఎన్నో దగాలు చేసి దళితుల భూములు తీసుకున్నా కూడా దళితులకు ఇండ్లే లేని పరిస్థితి దళితులకి ఇండ్లే లేని పరిస్థితి అప్పుడు నిజంగా చెప్తా ఉన్నా ఈ ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్పకుండా ఆజిపల్లిలో ఇండ్లు లేని అర్హతలు గల నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తామని ఒక మాట భరోసా ఇవ్వడం జరిగింది. ఆ మాటను పూర్తిగా నమ్మడం కూడా జరిగింది. ఈ గ్రామం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, కేంద్రంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఈ గ్రామం ఆదర్శ గ్రామం నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా వచ్చింది. దానికి సర్పంచ్ గా మా జంగమ్మ గారు ఉన్నారు. వారు స్వయాన్ని ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు కూడా అంటే దేశమైన ప్రభుత్వం, ఒక ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డాయి. ఈ ప్రజాపాలన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు దేనికి పనిచేయాలంటే నిరుపేద కుటుంబాలను ఆదరించాలి. ఇలా దేశంలో కూడు గూడు నీడ ఇవాళ మీరు అందరు చూస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు దోపిడి గురైన ఈ రాష్ట్రం మళ్ళొక్కసారి కూడు గూడు నీడ. కూడు అంటే ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇస్తున్నాం. నీడ అంటే ఇలా ఇండ్లు కట్టిస్తున్నాం. ఇత్నావ స్వరూప గారు వారు నాకు ఇల్లు కావాలని చెప్పారు. ఇల్లు కావాలని చెప్తే ఇల్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్వయాన కట్టుకున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిజైన్ చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో ఆ యొక్క స్వరూప గారు అదే విధంగా ఆ ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఎట్లా విడతల వారికి ఎట్లా కట్టుకుంటే నేను అధికారులను కూడా వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎంపీడీఓలు కానీ విలేజ్ లెవెల్ వాళ్ళు ఎట్లా పని చేసుకుంటే అట్లా పేమెంట్లు ఇచ్చి స్వరూప ఇలా సాధన నియోజకవర్గంలో మొట్టమొదటిగా అయింది. కాబట్టి ఎన్నో గ్రామాలు 157 గ్రామాలలో ఇదే పరిస్థితి ఉంది. రోజు మాకు సంతోషంగా మా బ్లాక్ కాంగ్రెస్ మండల్ పార్టీ అధ్యక్షులు స్వయాన నన్ను ఇక్కడికి తీసుకొచ్చి సంతోషంగా వారి బిడ్డలు స్వరూప బిడ్డలు 3 వారి అల్లుళ్ళు అందరు కలిసి ఇవాళ ఆమె గృహప్రవేశం పిలిచింది. నన్ను కూడా పిలిచింది. మా కాంగ్రెస్ నాయకులను కూడా పిలిచింది. చాలా సంతోషంగా ఉంది మాకు. ఆమె ఇల్లు కట్టుకొని మా అందరిని కూడా పిలవడం చాలా సంతోషం. మేము హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమెకు ఎవరు లేపన్నప్పటికీ మేము వాళ్ళ అల్లుళ్లకు వాళ్ళ బిడ్డలకు మేము బట్టలు కూడా నూతన వస్త్రాలు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం గృహప్రవేశం జరిగితే ఏ విధంగా సాంప్రదాయం ఉంటుందో ఆ విధంగా సాంప్రదాయానికి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నందుకు ఇందిరమ్మ రాజ్యం వచ్చినందుకే ఇలా ఇందిరమ్మ అంటే ఏ ఊరు లేని ఇల్లు ఉండదు, ఇందిరమ్మ పేరు మీద ఉంటుంది. కాబట్టి ఆ యొక్క తల్లి ఇందిరమ్మ మా అమ్మ అనే దీక్షతోని ప్రజలు ఉంటారు, పేద కుటుంబాలు ఉంటాయి. కాబట్టి ఇవల్ల ఆ కళ నిజం చేసినాం. ఎలా కళ సాకారమైంది. ఎలా యావత్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4,05,000 ఇండ్లు కట్టేయడం జరుగుతూ ఉంది. షాద్నగర్ నియోజకవర్గంలో 3,500 ఇండ్లు కట్టేయడం జరుగుతూ ఉంది. దాదాపు నాకు తెలిసి 3,500 కూడా గ్రౌండింగ్ అయింది. ఏందన్నా చిన్నగా ఉంటే 200 టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. కానీ మా యొక్క లక్ష్యం ఒకటే. నేను ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఒకటే. నేను చిన్నప్పటి సంది ఇండ్లు కట్టించడంలో దిట్ట. నేను సర్పంచ్గా ఉన్నా, మండల ప్రెసిడెంట్గా ఉన్నా, ఇలా ఎమ్మెల్యేగా అయినా. ఇవాళ ఈ నియోజకవర్గానికి దాదాపు ప్రజలు ఇచ్చిన అవకాశం 5 సంవత్సరాలు. ఇప్పుడు నాకు గడిచింది 15 నెలలు. ఇంకా 3 సంవత్సరాల కాలంలో దర్శన్ ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రయాసాలు పడ్డా మొక్కవోని ఇలా ఎంతంటే బట్టి విక్రమార్కుల్లాగా పనిచేస్తా ఉన్నాడు. చిన్న గ్రామం టెన్షన్ పడకని చెప్పిన కూడా తన సంసారాన్ని పక్కకెట్టి కూడా ఆజుపల్లి గ్రామాన్ని అభివృద్ధికి, ఆజుపల్లి గ్రామ పేదలకు అండగా నిలబడ్డాడు కాబట్టి
రేపు భవిష్యత్తులో ఒకటే గుర్తుపెట్టుకోండి, దర్శన్ ఈ గ్రామానికి ఏదైనా అవకాశం వస్తే ప్రజాప్రతినిధి అయితే ఏ పనైనా మీరు తెల్ల పేపర్ మీద రాసేయండి, తప్పకుండా అన్ని పనులు అవుతాయి. గతంలో మోసం చేసిన వాళ్ళలాగా కాదు. కాబట్టి ఇలా మేము నిజంగా కూడా చెప్తున్నా, అవునన్నా కాదన్నా రేపు దర్శన్ ఈ గ్రామానికి మంచి బాధ్యత వహిస్తాడు. కాబట్టి నాకు ముఖ్య అనుచరుడు కాబట్టి పూర్తిగా అండగా ఉంటాం. ఈ గ్రామ ప్రజల్లో కూడా అండగా ఉంటా. ఏ కార్యక్రమాలు తీసుకున్నా తప్పకుండా ముందంజలు, అంటే నియోజకవర్గంలోనే మీకేం పని కావాల్సిన తెల్ల పేపర్ మీద రాయండి, అది నేను ఒక నెల రోజులలో పరిష్కారం చేస్తా అని చెప్పి ఈ యొక్క ఆజిపల్లి గ్రామ పెద్దలతోని అందరితోని మనవి చేస్తూ, మరి ముఖ్యంగా మా స్వరూపక్కకు చేతులెత్తి దండం పెడతా ఉన్నా. ఇల్లు కట్టుకొని నన్ను సంతోషంగా నన్ను దావత్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. సంతోషం. ఎందుకంటే నా పేరు సింగారం సుదర్శన్, ఆజిపల్లి మాజీ డిప్యూటీ సర్పంచ్, ఫరూక్ నగర్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ కాంగ్రెస్ పార్టీ. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే శంకరన్న ఎమ్మెల్యే కాకముందుకు మా ఆజిపల్లికి రావడం జరిగింది. రచ్చబండ ప్రోగ్రాములు పెట్టినప్పుడు ఆ రోజు మీ దగ్గరికి ఇంటికాడికి వచ్చి ఇది కూలిపోయి ఉండే, మొత్తం పెంకలిల్లు ఉండి మొత్తం కూలిపోయి ఉండే. నేనే చెప్పిన అన్న ఇట్లా మహిళ భర్త లేదు, చాలా ఇబ్బందులలో ఉందంటే పోదంపా అని చెప్పి ఇదే గల్లీలోకి వెళ్ళి వచ్చి చూసినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇల్లు నీకే శాంక్షన్ చేస్తా, నీళ్ళే ఫస్ట్ గృహప్రవేశం చేస్తా అని ఆ రోజు మాట ఇచ్చిపోయింది ఆయన. కాబట్టి గవర్నమెంట్ గెలిచిన 2 ఏళ్ళు కూడా కాలేదు, ఆయన ఇందిరమ్మ ఇండ్లు మా ఊర్లో 70 ఇండ్లు శాంక్షన్ అయినాయి. 70లో ఫస్ట్ లిస్టులోనే మాకు 28 ఇండ్లు వచ్చినాయి. 28 ఇండ్ల ఒక 12 శాంక్షన్ కట్టడం జరిగింది ఇప్పటికే. అందులో 4 ఇండ్లు మాత్రం స్లాబ్ లెవెల్ అయిపోయినాయి. ఇది ఫస్ట్ గృహప్రవేశమే ఇల్లు. ఈమె పేరు ఇస్నాతి స్వరూప, ఆమె భర్త లేడు, 3 పాపలాలకు. గవర్నమెంట్ అంటే మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళ పిల్లలకు వాళ్ళకి అందరూ కలిసి మా ఎమ్మెల్యే గారే వచ్చి బట్టలు పెట్టడం జరిగింది. అసలు ఇది ఒక నేనే ఊహించుకుంటున్నా, నా సొంత ఇల్లు గృహప్రవేశం అయినట్టుగా సంతోషం అవుతుంది నాకైతే. ఎందుకంటే అంటే ఈక్వల్గా నాకు ఒక ఎమోషన్ అన్నట్టుగా, అది సొంత ఇల్లుగా. అంటే ఇది మా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోవాలి ఈ న్యూస్. ఎందుకంటే యావత్ తెలంగాణ మొత్తం సంతోషపడేటటువంటి పని చేసింది. భర్త లేకున్నా కష్టపడి మా ఊరుకు మంచి పేరు తీసుకురావడం కూడా ఏమే కూడా ఒక కష్టం చేసినట్టు. ఎందుకంటే మన జిల్లాలోనే ఫస్ట్ విలేజ్, మాది జిల్లాలోనే ఫస్ట్ విలేజ్ గృహప్రవేశం చేసుకోవడం అంటే చాలా సంతోషమైన విషయం ఇది మాకు. మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు వచ్చి ఒక మాట చెప్పాడు, ఆజిపల్లికి ఎలాంటి సమస్య వచ్చినా నాకు ఒక తెల్ల కాగితం మీద రాసేయగలరు అని చెప్తున్నాడు. అంటే ఆయన ఈ ఊరు అంటేనే ఆయనకు చాలా ఇష్టం. ఇంతకుముందుకే మేము అవార్డులు తెచ్చుకున్నాం. ఇంతకుముందుకు మా సింగారం శ్రీనివాస్ ఉండే, మా జంగమ్మ గారు ఉండే, అప్పుడు మాకు అవార్డు వచ్చింది. తర్వాత ఒక మళ్ళీ 7-10 ఏళ్ళు కొంచెం అటు ఇటు అయింది. మళ్ళీ ఈ ఊరును ఒక సిస్టమ్ తోటి, ఒక సిద్ధశుద్ధితోటి ముందరికి తీసుకుపోవాలనే ఆలోచన మాకుంది, గ్రామస్తులకు ఉన్నది, అందరికి ఉన్నది. ఈ ఊరును ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మొన్ననే సీఎం గారు మండల్లో ఒక విలేజ్ని పెట్టమని చెప్పారు. మా ఎమ్మెల్యే గారు ఏం చేసిండు, ఆజిపల్లినే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది ఎందుకంటే ఇది ముందే ఆదర్శ గ్రామం, అందులో పైలట్ ప్రాజెక్టు. ఇప్పుడు వచ్చిన సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి అని వచ్చిండు, ఆయన మాకు ఫైబర్ నెట్ వాళ్ళు 270 కడపలకు ఇంటర్నెట్ అనేది మొత్తం ఫ్రీ ఇచ్చి ఇప్పుడు ఫ్రీ నడుస్తుంది. 7 నెలలు అవుతుంది ఇప్పటికీ, ఫ్రీగానే ఎవరు ₹1 కట్టట్లా. అది కూడా మాకు మంచి పని అయిపోయింది. అతి త్వరలోనే ఒక ఖుష్ కబుర్ చెప్పబోతున్నాడు మా ఎమ్మెల్యే గారు. ఇప్పుడు చెప్పలేడు కానీ నాకు తెలుసు, అది ఈ షాద్నగర్ టు కిషన్ నగర్ వరకు ఈ రోడ్ అనేది నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్లో కంపల్సరీ కొబ్బరికాయ కొడతాడు, రోడ్డు పని స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. నాకు కూడా వచ్చింది ఇల్లు, వీళ్ళిద్దరికి వచ్చి 3కి వచ్చింది ఇల్లు. నా పేరు విష్ణు, ఆజిపల్లి గ్రామంలో 3వ వార్డు మెంబరు, మాజీ వార్డు మెంబర్ నేను. ఈరోజు మా ఊర్లో ఇస్నాతి స్వరూపకి సొంతింటి కల నెరవేరినందుకు మా గ్రామం తరఫున, మా బాడీ తరఫున మేము కాంగ్రెస్ కార్యకర్తలం అందరం ఆమె వెనుకొండి అన్ని ఏమన్నా చూసుకొని అన్ని చేసినాం. కాబట్టి ఆమె ఈరోజు ఆ సొంతింటి కల నెరవేరింది. ఆమెకు ఎన్నో రూల్స్ అంది, అది అత్యాశగానే ఉండే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, మన ఎమ్మెల్యే శంకరన్న వల్ల, మా గ్రామంలో ఉన్న మా దర్శన్ అన్న వల్ల, మా అందరు కాంగ్రెస్ కార్యకర్తల వల్ల ఈరోజు ఆమె సొంతింటి కల నెరవేరింది. ఇందుకు మేమందరం మా గ్రామం తరఫున అందరం చాలా సంతోషంగా ఉన్నాం. చాలా ప్రాబ్లం ఉండే, కిరాయిలు సొంత ఇల్లు లేనందుకు చాలా ప్రాబ్లంగా ఉండే. దర్శనమామ సహకారంతో శంకరన్న ఈ సొంత కళ నెరవేర్చుకోవడం జరిగింది. మాది కూడా ఎటువంటి బిల్లులు కూడా ఎటువంటి ఆపకుండా బిల్లులు పడుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది ఇల్లు కట్టుకోవడం, చాలా బాగుంది. అతీతంగా నేను బీజేపీ కార్యకర్తనైనా కూడా పార్టీలకు అతీతంగా ఇల్లు ఇవ్వడం జరిగింది. దర్శన్ మామ గారి సహకారంతో శంకరన్న
పార్టీలకు అతీతంగా పార్టీలను చూడకుండా నేను బీజేపీ కార్యకర్తనైనా కూడా ఎటువంటి దేశం లేకుండా ఎటువంటి అది లేకుండా ఇల్లులు ఇవ్వడం జరిగింది.